ఇంతకుముందు మొన్న ఎన్నికల సమయంలో 2024 పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను వెంటనే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. ఆలస్యం చేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతూ మెయిన్ సెంటర్లో కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ రోజున వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు ఉండి మండలంలో ఉండిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి అవటం, ప్రజల్ని వెన్నుపోటు పట్టడమే ఆయన నైజం. ఎన్నిసార్లు ముఖ్యమంత్రి పోటీ చేసినా మోసం చేయడమే చంద్రబాబు నాయుడు గారి నైజమైన అనే విధంగా ఈరోజు మరి 2.5 సంవత్సరాలుగా ఒక ఫంక్షన్ లేదు. ఎలక్షన్ ముందు 3 నెలల ముందు నుంచే ఫంక్షన్స్ ఆపేశారు. అలాగే ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. అలాగే 50 సంవత్సరాలకి SC/BCలకు ఫంక్షన్ అన్నాడు, అధికారంలోకి వచ్చేసాడు. ఆ ఒక్క వాగ్దానంతో అధికారంలో ఈరోజు అమరావతి రైతులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ పెట్టడం అంటే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఆత్మహత్య సదృశ్యం ఇది. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించి మరి ఇప్పటికైనా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నింటిలో కొన్నైనా అమలు చేయాలి అనే ఉద్దేశంతో ఈ